అందుకని నిజాలు చెప్పినప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. పల్లెటూరు అమ్మాయిని చేసుకుంటే పద్ధతిగా ఉంటుంది అనుకున్నాను, కానీ పగ తీర్చుకుంటుంది, పాముకుంది. పాలల్లో పాయిజన్ కలిపితే పగంటారు. మరి ఏళ్ళ తలుపు సందులో పెట్టి నొక్కితే సరసం అంటారు. సరసం అంటే సమ్మగా ఉండాలి, సత్రకాయ మొకందా, ఇలా చలిపోయకూడదు. పల్లెటూరు కదా, కొంచెం మోటుగా ఉంటది, కానీ చానాళ్ళు గుర్తుంటది. నేను గాని గట్టిగా గుర్తు పెట్టుకున్నానంటే యుద్ధం ఇంకో రేంజ్ లో ఉంటుంది. ఒకసారి మొహం అద్దలో చూస్తే యుద్ధాలు గుర్తురావు. వెళ్ళండి, వెళ్ళి ఏళ్లకు ప్లాస్టర్లు వేసుకోండి, నేను వచ్చి పెసరట్లు. నేను ఎందుకు వెళ్తాను? డబుల్ స్ట్రోక్ తగిలింది. ఇవాళ రివెంజ్ తీర్చుకోపోతే రేత్రికి నిద్ర అట్టదు. తీర్చుకుంటా. ఏం బచ్చిరాగా ఎళ్ళకి గోరెంటాకు పెట్టుకున్నావు? నొక్కేసిందే. గోరెంటాకు కాదు, అరిటాకు మొగందరా. నీ అక్క డోర్ సందులేసి నొక్కేసింది. ఖాళీగా ఉంటే ఆ ఏళ్లతో క్యాండీ క్రష్ ఆడుకోబా. అక్కతో పెట్టుకుని ఎందుకు ఇలా క్రష్ అయిపోతావు? పెట్టుకుంటే కట్టుకున్నా ఉండని కూడా చూడకుండా తలుపు సందులోని మంచం ఇరుకులోని పెట్టి నొక్కేస్తారా? అడుగు మనుషుల్లో అవతారాలు మీరును. ఈ వేళ్లతో దాని మెళ్ళలో తాళి కట్టినప్పుడు కరుణ నిండిన కళ్ళతో జాలిగా చూసింది. ఇప్పుడు జాగిలలో ఇంత పళ్ళేసుకుని మీదడిపోతుంది. గేలానికి చేప తగిలే వరకేబా కట్టు మీద గమ్ముని కూర్చుంటారు. తగిలాక పులుసెట్టేసుకోవచ్చు, ఇగురెట్టేసుకోవచ్చు, ఫ్రై చేసేసుకోవచ్చు, కూర కొడితే కాల్చుకుని కూడా తినేచ్చు. తండేసినోడిని డిష్ తోటి పండించి ఓడిని ఫిష్ తోటి పోలిస్తే వచ్చే జన్మలో పాత్రలతో పీచుల్లా పడతారే నాచుమహాలరా. తోడబుట్టింది కదా అని తోడుగా తయారైపోతున్నావు తాబేలు మొహం వేసుకుని. నేల మీద పుట్టినందుకు న్యాయం ధర్మం పాటించాలి. అయ్యారు ఐస్ వాటర్. ఈడు బెటరు. శాలరీ లేటుగా ఇచ్చిన సానుభూతి ఉంది. మగాడు కదా. థ్యాంక్స్. మ్యాన్షన్ హౌస్. అది అనిపిస్తే ఇది అమ్మా అనిపించింది. కనీసం ఈ ఐస్ వాటర్ కున్న మర్యాద కూడా దాని ఐస్ లో లేదురా. మధ్యలో పెట్టి నొక్కేసింది. కోడి పెట్టేటిన గుడ్ల తలక వేసుకుని. ఆహా, కారణం ఏమని ఉందేమో. మారణాయుధాలు లాంటి మనుషులకు కారణాలే ఉంటాయరా, దారుణాలు చేయడం తప్ప. మానవత్వం ఉన్న మొగోడిని కాబట్టి వీళ్ళ ఇష్టానుసారం చేస్తున్నారు గాని వీళ్ళు వేసి వేసాలకి ఊసలు గుచ్చి నిప్పుల మీద కాలుతారు. ఏంటి అయ్యి కబాబులు అలా కాల్చి సచ్చాడు. అది ఉంది చూడు, అమాయకత్వం అనే అట్టేసుకున్న ఆటం బొమ్మ. దీని మొహం చూసి ఎవరైనా ఏమనుకుంటారో తెలుసా? మజ్జిగన్నం తినే బుజ్జి పిల్ల అనుకుంటారు. పచ్చి నెత్తుర్లో పందరు కలుపుని తాగేది. ఇంకా అది ఉంది చూసావా, ఈ ఏళ్ళు నిలిపేసింది. దాని కంఫర్ట్ కోసం పక్కోడు చచ్చిపోతున్నా కూడా ఇంత కూడా చెల్లించదు.